మన జీవితంలో ఎంతమంది వస్తారు, ఎంతమంది వెళ్తారు. కొంతమంది మనతో నవ్వుతారు, కొంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోతారు. భార్య ప్రేమ ఉంటుంది, భర్త ప్రేమ ఉంటుంది, స్నేహితుల ప్రేమ ఉంటుంది, గురువుల ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఇవన్నిటికంటే నిశ్శబ్దంగా ఏమీ ఆశించకుండా మన కోసం ఉండే ఒక ప్రేమ ఉంది. అది అమ్మ ప్రేమ. పుట్టిన రోజు నుంచి మనకు నొప్పి వస్తే కన్నీళ్లు కార్చేది ఆమెనే. మనకు ఆకలి వేస్తే తన ఆకలిని మర్చిపోయేది ఆమెనే. మన కోసం రాత్రంతా నిద్రపోకుండా ఉండేది, మనమే సుఖంగా నిద్రపోవాలని కోరుకునేది. మనకు ప్రపంచం తెలియక ముందే మన ప్రపంచం అయింది ఆమెనే. కాని మనం పెద్దవాళ్ళమయ్యాక బిజీ అనే ఒక మాటతో ఆమె కాల్స్ ని కట్ చేస్తాము. తర్వాత మాట్లాడతానమ్మా అని ఆమె ప్రేమను వాయిదా వేస్తాము. రోజులు గడుస్తాయి, జీవితం పరుగెత్తుతుంది. కాని ఒకరోజు ఆమె కాల్ రావడం ఆగిపోతుంది. ఆ రోజు ఫోన్ సైలెంట్ గా ఉండదు, మన హృదయం సైలెంట్ అవుతుంది. మనకప్పుడు అర్థమవుతుంది, మన కోసం ఎదురుచూసే ఒక మనసు ఇప్పుడి లేదు అని, మన కోసం ప్రార్థించే ఒక ఆత్మ ఇప్పుడి లేదు అని. అమ్మ అంటే మనకు అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉండేది కాదు, మనం అవసరం లేకపోయినా మన కోసం బ్రతికేది. ఈ ప్రపంచంలో ఎవరైనా మనల్ని వదిలిపోవచ్చు, కానీ అమ్మ మాత్రం మనల్ని ఎప్పటికీ వదిలిపోదు. ఆమె శరీరం మాత్రమే దూరమవుతుంది, ప్రేమ కాదు. ఇంకా ఆలస్యం కాకముందే ఒకసారి అమ్మని చూసి నవ్వండి. ఒకసారి నిన్ను చాలా ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పండి. ఎందుకంటే ఆ మాట కోసం ఆమె జీవితాంతం ఎదురు చూస్తుంది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలుసుకోండి, లేకపోతే జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి.